హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేటీఆర్ వరల్డ్. ఇప్పుడు మనం అప్పికొండ బీచ్లో ఉన్నామండి. గణేష్ నిమజ్జనానికి ముస్తాబైన అప్పికొండ బీచ్ మీరు చూడబోతున్నారు. ఎలా తయారవుతుంది, ఎలా ఉంది అప్పికొండ బీచ్ అని తెలుసుకునే ముందు అప్పికొండ బీచ్ వచ్చేసి మనకి వైజాగ్ నుండి 30 కిలోమీటర్లు, అలాగే గాజువాక నుండి 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉందండి. ఈ అప్పికొండ బీచ్ బాగా ఫేమస్ ఎప్పుడంటే మహాశివరాత్రికి బాగా భక్తులందరూ ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తుంటారు. అలాగే గణేష్ నిమజ్జనానికి కూడా జనాభా చాలా వేలాది మంది ఇక్కడికి వచ్చి గణేష్ నిమజ్జనం కూడా చేస్తుంటారు. అయితే ఇప్పుడు తుఫాను కారణంగా మనకి లోపలికి వెళ్ళడానికి అనుమతించట్లేదు, కానీ పోలీసులు మాత్రం బాగా భద్రతా ఏర్పాట్లు చేశారండి. గజ ఎత్తుగాళ్ళు కూడా ఉన్నారు. బాగా మొత్తం కర్రలతోటి ఫెన్సింగ్ అది కట్టారండి. ఇది అప్పికొండ శివాలయం, అప్పికొండ బీచ్లో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంది. సీఐతే ఇలా రాస్తుంది. చుట్టూరు ఫెన్సింగ్ అయితే వేశారు. ఇక్కడ మరి ఎలా ఉంది చూస్తున్నారు కదా. అయితే రేపు సేఫ్టీ కోసం నిమజ్జనానికి చాలామంది వస్తుంటారు కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు మొత్తం చుట్టూరు కర్రలు కూడా కట్టారు. చాలా సేఫ్టీ ఉన్నారు. అయితే బీచ్లో అయితే ఎవరు లేరు ఇక్కడ ప్రజెంట్. చూస్తున్నారు కదండి, మొత్తం బీచ్ లోపలికి వెళ్ళే ఏరియాలో మొత్తం కర్రలతోటి ఫెన్సింగ్ కట్టారండి సేఫ్టీ కోసమని. ఎందుకంటే ఎక్కువ వేలాది మంది వస్తూ ఉంటారు నిమజ్జనానికి. వచ్చినప్పుడు తోపులాట్లో ఎటువంటి యాక్సిడెంట్స్ అవి కూడా జరగకూడదు అన్న ఉద్దేశంతో పోలీసులు మంచి భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే గజ ఎతగాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ సహాయం కూడా తీసుకోవచ్చు మన నిమజ్జన కార్యక్రమంలోని. అయితే కొంచెం బీచ్ ఇప్పుడు తుఫాను కారణంగా కొంచెం బాగా రఫ్గా ఉంది. మేము గణేష్ ఉత్సవాలకి ముందుగా వెళ్ళి నేను ఇక్కడ షూట్ చేయడం జరిగింది మీ సేఫ్టీ కోసమని. ఈ వీడియో చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. కాకపోతే బీచ్లోకి వెళ్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, బాగా లోతుగా కూడా ఉంది. అయితే భద్రతా ఏర్పాట్లు మాత్రం చాలా బాగా చేస్తున్నారు. మీ అందరూ కూడా గణేష పూజ బాగా చేసుకొని అలాగే నిమజ్జనం కార్యక్రమంలో కూడా బాగా పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. అందుకనే స్పెషల్ ఫోకస్ తోటి ఈ వీడియో తీసి మీ ముందుకు వచ్చానండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో షేర్ చేయండి మీకు నచ్చితే. శివాలయం ఏరియా అండి, అక్కడ రోడ్డు కూడా అంతా కూడా చాలా బాగుంది. లోపలికి వెళ్ళడానికి కూడా ఏమీ వాటర్ అది కూడా ఏమీ లేదు, అంతా బాగుంది. ఏరియా అంతా కూడా సూపర్గా ఉంది వెళ్ళడానికి. నిమజ్జనానికి అయితే మీరు హ్యాపీగా నిమజ్జనానికి వెళ్ళి రావచ్చు. ఆ గణేష నాథుని కరుణా కటాక్షాలు మీ అందరికీ కరగాలని కోరుకుంటూ నేను మీ ముందుకు వచ్చానండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో. అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ వెరీ మచ్.